పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన లోకరక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క ఆత్మీయ ఆదరణ మాటలను మనము ధ్యానించుకుందాం. ప్రియులారా, మనము చూసినట్లయితే చాలామంది ఒక ఆలోచన ఉంటుంది, దేవుణ్ణి స్తుతించడం అంటే కేవలం మందిరంలోనే స్తుతించాలి, ఎక్కడైనా ప్రార్థన పెట్టినప్పుడు అక్కడే స్తుతించాలి అని చాలామందికి ఆలోచన అయితే ఉంది. ప్రియులారా, నేను చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఆయన అన్ని వేళలా కూడా ఆరాధనకి యోగ్యుడు, అన్ని వేళలా కూడా స్తుతులకు పాత్రుడు. ఎందుకంటే దేవాది దేవుడు ఈ లోక సృష్టికర్త అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. ప్రియులారా, మనము సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, మనకు ఎటువంటి సమస్యలు లేనప్పుడు ఆ ప్రభుని స్తుతిస్తాము, ఆరాధిస్తాము. ప్రియులారా, నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, కష్టంలో కూడా, బాధలలో కూడా, కన్నీటి పర్యాంతంలో కూడా, అంటే ఎటుపక్క నుంచి కూడా మనకు సహాయం దొరకనటువంటి పరిస్థితుల్లో కూడా, గాఢాంధకారమైనటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో మనము ఉన్నప్పుడు ప్రభుని స్తుతించాలి. ప్రియులారా, యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, మీలో ఎవడైనా కష్టంలో ఉన్నాడా అయితే అతడు ప్రార్థించవలెను, మీలో ఎవరైనా సౌఖ్యంగా ఉన్నారా అయితే దేవుణ్ణి స్తుతించాలి అని యాకోబు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే మనం కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థించాలని, సౌఖ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నప్పుడు ప్రభుని స్తుతించాలని ఈ యొక్క మాట తెలియచేయడం జరుగుతుంది. అయితే ప్రియులారా, మరి కష్టాల్లో, బాధల్లో, మరణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రభుని స్తుతించినటువంటి ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు. ఒకసారి మనం వారి గురించి మనం ఆలోచన చేద్దాం. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు బబులోనియా సామ్రాజ్య వారు ఈ యొక్క షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అయినటువంటి వారు ఆ యొక్క రాజు నెబుకద్నెజర్ రాజు ఆ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు 90 అడుగులు పొడవు కలిగిన విగ్రహం, 9 అడుగులు కలిగినటువంటి వెడల్పు కలిగినటువంటి విగ్రహం, బంగారు విగ్రహాన్ని ఆరాధించమన్నప్పుడు, సాష్టాంగ పడమన్నప్పుడు వారు సాహసించలేదు, వారు ప్రయత్నము చేయలేదు. మరణం వచ్చినా పర్వాలేదు అని వాళ్ళు ముందుకు వెళ్ళారు. అయితే వారికి ఆ యొక్క రాజు మరణశిక్ష వేశారు. అగ్నిగుండంలో మరి మరణశిక్ష వారికి వేయడం జరిగింది. అయితే అగ్నిగుండంలో వారు వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డారు. అయితే సిద్ధపడిన వారు అగ్నిగుండం వెళ్ళిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి స్థుతి ఏ విధంగా ఉందంటే, సంతోషంతో ఆ ప్రభుని స్తుతిస్తున్నారు. వారికి ఎంత మాత్రం కూడా ఆందోళన లేదు, వారికి ఎంత మాత్రం కూడా భయం లేదు. మేము చనిపోతున్నాము, మేము మరణిస్తున్నాము, మేము బాధపడుతున్నాము అనేటువంటి వారికి శరీరం కాలిపోతుంది అనేటువంటి ఆలోచన అయితే వారికి లేదు. అంటే ఇక్కడ పరిస్థితిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వారు మరణ పరిస్థితిలో ఉన్నా కానీ ప్రభుని స్తుతిస్తున్నారు. అలాగే చూడండి, పౌలు, శిలాసులు, ఆ యొక్క అపోస్తుల కార్యాలలో మనం చూస్తున్న పౌలు, శిలాసులు ఒక మంచి పని చేయడం వలన వారికి శిక్ష అనేది విధించబడింది. ఆ శిక్ష ఏంటంటే చెరసాలలో బంధించడం. మరి ఎంతో కష్టమైనటువంటి, ఎంతో భారమైనటువంటి ఆ యొక్క చెరసాల మరి ఆ యొక్క ఖైదీలుగా వారు ఉన్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే, ప్రభుని స్తుతిస్తున్నారు, ప్రభుని ఆరాధిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఆయన స్తుతించడం మట్టికి మనం మానకూడదు. ఎల్లవేళలా కూడా స్తుతులకు ఆయన పాత్రుడు అనేటువంటి సత్యము ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది. ప్రియులారా, వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే, కీర్తనకారుడు చెప్తున్నటువంటి ఒక మాట ఏమిటంటే, కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. నేను జీవించినంత కాలము నిన్ను స్తుతించెదను, నీ నామమునకు చేతులెత్తి ప్రార్థన చేసేదను. అంటే ఇక్కడ జీవించినంత కాలము
అంటే మనకు ఇవ్వబడినటువంటి జీవిత కాలం అంతా కూడా ప్రభుని స్తుతించాలంట. అక్కడ ఈ సమయం ఆ సమయము అక్కడ ఎక్కడ ఆ ప్రాంతంలో స్తుతించాలి, మందిరంలో స్తుతించాలి, ఆ యొక్క ప్రార్థనలో స్తుతించాలనే మాత్రమే కాదండి. జీవించి ఉన్నంత కాలము కూడా ఆ ప్రభుని స్తుతించాలి. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఈరోజు ఈ యొక్క ధ్యానాంశం ద్వారా మనకిస్తున్నటువంటి చక్కటి సందేశం ఏంటంటే ఆయనను ఎల్లవేళ కూడా స్తుతించాలి, ఆ ప్రభుని ఆరాధించాలి అనేటువంటి సత్యాన్ని దేవుడు మరొకసారి మనందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి ఇటువంటి విశ్వాసంతో మనం జీవించడానికై ప్రయత్నించుదాం. దేవాది దేవుడి కొద్ది మాటలు మన హృదయాలలో బదిలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.